తెలంగాణ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శంకర్కు విలేజ్ యాదవ్కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈనాడు బహిరంగ లేఖని సదస్సు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి గారి, ప్రధానమంత్రి గారి శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు మద్దతు కొరకు భారతదేశంలోని లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ హృదయపూర్వకమైన లేఖలు పంచడానికి, అంటే తెలంగాణ జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమాలు ఈ ఇన్ని రోజులు, ఈ సంవత్సర కాలం, అంటే 60 ఏళ్ళ ఉద్యమం నుంచి వాళ్ళ జరుగుతున్న ఉద్యమానికి ఒక్క రూపంగా దానికి అనేక రూపాలుగా, అటు పెద్దల ఉద్యమాలు, అటు రాజకీయ నాయకులు, ఇటు మేధావులు, విద్యార్థి లోకము, కులాలు, స్త్రీలు, అసలు ఒక్కరా ఇద్దరా అయ్యారు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. చిన్న పిల్లగాడు అంటే రోడ్డు మీద కారు నడుకొచ్చి ఉరుకుతూ మొదలైన పిల్లగాడి నుంచి మొదలు పెడితే కాటికి కాళ్ళు దాపిన వాళ్ళు దాకా తెలంగాణ నినాదంగానే జీవిస్తున్నారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందాన్ని ఎదురు చూస్తున్నారు. ప్రయత్నాలతో ఒళ్ళంతా సేవలు చేసుకొని వింటున్నారు. ఎక్కడి నుంచి విన్నా నినాదాలి, ఎక్కడి నుంచి విన్న యుద్ధ వాతావరణాలు, ఎక్కడి నుంచి విన్న తొలిపొద్దు పడుకోలే. వాళ్ళ కోసం, ఈ ఉద్యమం కోసం ఎంత చెప్పినా కానీ తక్కువని. ఇవాళ మన అస్తిత్వం ఇంత గొప్ప ఆత్మగౌరవ పోరాటంగా ఇవాళ నేను అన్నది వీళ్ళ ఒకరు భాగస్వామ్యం కాకుండా లేదు. నిన్న దాకా పదవుల కోసమే అల్లాడిన పాలకులు కూడా ఇలా ప్రజలను చూస్తే భయపడే పరిస్థితికి తెలంగాణ ఉద్యమం తెచ్చింది. ఇలా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోతే మా పరిస్థితి ఏంది ప్రజలలో అని ప్రశ్నార్థకంగా ముఖం దింపుకునే పరిస్థితి, సిగ్గుపడుతున్నారు వాళ్ళు కూడా. ఇలా 69 సార్లు కానీ నిన్న డిసెంబర్ 9 నుంచి మొదలైన మనదశ ఉద్యమంలో ఎంతమంది పిల్లలు, ఎంతమంది విద్యార్థులను పోగొట్టుకున్నాం. ఎక్కడైనా ఇలా ఏ విషయం కన్నా పేపర్ ఇట్లా చూస్తామో, టీవీ ఇట్లా పెడతామో లేదో ఒక సాగు వార్త వస్తూనే ఉన్నది. కానీ ఒక్కడు చస్తే రాష్ట్రాన్ని విభజించుకున్నారు. కానీ ఇంతమంది చచ్చినా ఎవరికి సీమ గుట్టినట్టు లేదు. కాబట్టి ఇక్కడ ఒక 2 మాటలు చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక పాత్ర, ఒక్కొక్కరికి ఒక సమయస్ఫూర్తి, ఒక్కొక్కరికి ఒక ధిక్కారం, ఒక్కొక్కరికి అసలు అంతరసాధ్యమైనటువంటి తిరుగుబాట్లు. ఇందులో విధానాలు లేవు, ఇలా ఊరు వాడలు లేవు, తనదల్లి ధరలను మాట్లాడుకునే సమాచారం లేదు, పాఠశాలలో పాఠాంశాలు లేవు, విద్యార్థులు చదువులను వదిలేసి ఎంత గొప్ప పోరాటాలంటే. కానీ అంత గొప్ప పోరాటాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమం గిట్లుంటదా అన్న ప్రపంచమంతా అటు ఒక రాజకీయంగా కేసీఆర్ వాళ్ళు, ఇక్కడ విద్యార్థుల ఉద్యమాలు, అటు ప్రజాఫ్రంట్, గదరన్న, ఇలా ప్రతి వాళ్ళ పాపం ఒకటి ఒక్కటిగా ఒక సమిష్టిగా తెలంగాణను సాధించుకున్నాము అన్న ప్రతి ఒక్కరిలో ఒక ఐక్యత భావం వస్తున్నందుకు రాజకీయ నాయకులను కూడా జుగుస్పకరమైనటువంటి అబద్ధత భావాన్ని వదిలేసి ఇలా మన కాంగ్రెస్ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఢిల్లీలో మాట్లాడి ప్రధానితో మాట్లాడుతుంది. ఆయన ఏమంటాడు, రేపు 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరగనున్నది. మా అవినీతి లెక్కల కూడా జనాలకు ముఖాలు చూసుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడైనా మీరు మమ్మల్ని ఒత్తిడి చేసేది. నిన్న శ్రీకృష్ణ కమిటీ సంవత్సర కాలం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు వినోదాలు విందులు చేస్తే వాళ్ళ రిపోర్టు ఎంత సంగరాకిందో తెలంగాణ ఉద్యమం పట్ల మీకు తెలియంది కాదు. ప్రతిసారి తెలంగాణను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ 4.5 కోట్ల ప్రజలను రాజ్యము తెలియకుండా ఎప్పటికప్పుడు మోసం చేస్తున్నది. కానీ నిన్న కూడా మన అసమానతలు పోలేదు. కొందరు వినలే, కొందరేమో మా అస్తిత్వం మీదనే తెలంగాణ ఉద్యమం నడవాలని తాపత్రయం కొందరిది. మా కనసన్నలనే మొత్తము ప్రజలు మేము చెప్పి ఆర్డర్ మీద నడవాలనే కొందరిది. చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి ఇంకా మన ఉద్యమంలో కూడా. అవిటను కనుక ఎప్పటికప్పుడు, ఎందుకంటే
ఎప్పటికప్పుడు ఇడుచుకుంటేనే అది ప్రయాణం సవ్యంగా సాగుతుంది. మనలోన కూడా ఆధిపత్యపు గొడవలున్నాయి, అస్తిత్వ గొడవలున్నాయి, ఎందుకంటే ఐడెంటిటీ గొడవలున్నాయి. ఇవన్నీ గొడవలకు తిరుగాలిచ్చి మనం అందరం ఒక్కటిగా ఎందరు పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు జరిగే తుపాకీ రవ్వల గుప్పిట బట్టి నలిపేస్తాం, నెత్తురు జిండే దారుల్లోన విత్తనాలపై మొలికేస్తాము. లాఠీ విరిగిన లడాయి మనము, పిడుగులు పడ్డావు మనమలు తిప్పము. సమాజహితమై సాగే పోరులో సామరేవో సాగుదాము జైబోలు. తెలంగాణ గనగచ్చనల జడివాన జడిబోలు తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ తెలంగాణపై విద్యార్థుల ఉద్యమాల తొలి పొటుల అరే కాకి సులువు కత్తుల వంతెన మిడకవాతే చేసిరిరా. ఒడిసిన రక్తం తడిసిన నేల ప్రతి నలుగునిది ప్రాణాలొట్టిరియా. అనుభవాలు ఎదురైనా నిలబడి కలబడి నిక్కుదేల్చది బోలు తెలంగాణ గలగచ్చనల జడివాన జడిబోలు తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థి లోకం కులాలుగా ఎక్కడికక్కడ చెనిగిపోతున్నందుకు బాధ కలుగుతుంది. ఎక్కడికక్కడ 5 కొడితే జాక్. కానీ నా తెలంగాణ ఉద్యమానికి ఎంతటి క్రాకు జరుగుతుందో మీకు అర్థం కాదు. ఒకనాడు సంవత్సరం కింద తెలంగాణ ఆర్ట్ కాలేజీ కాంపౌండ్ లో అడుగు పెట్టకపోతున్న ఆ పిల్లలు నిధుల వహించేవాళ్ళు కాదు. నాన్న ఎట్లా పడుతున్నావు నువ్వు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఎట్లా నిధులు వస్తుంది అంటే సిగ్గను పెంచి తారం గిరువు లేకుండా కూడా యూనివర్సిటీ క్యాంపస్ని 60 రోజులు జాగారం చేసినాం. కానీ ఇలా యూనివర్సిటీకి వస్తాన్నాం అంటే మనసుకు కష్టం జరుగుతున్నది. ఇక్కడ కూర్చున్న లక్ష్మణ ప్రొఫెసర్లను కూడగట్టి ఒక సాంస్కృతిక ఉద్యమానికి తెలియకుండా పురుడు పోసిన వాడు. నిజంగా డిసెంబర్ 9 నాడి కేసీఆర్ నిరాహార దీక్షకు ముందుగా 30 రోజులు ఒక్కడే చెట్టు కింద శంకర్ నిరాహార దీక్ష కూర్చున్నాడు. వాడు కూర్చుంటే మాకేమన్నా పేరు వస్తుందన్న చిన్న దౌర్భాగ్యమే తప్ప ఒక్క చినుకుతో మొదలైన వర్షం వేల చినుకులుగా జలధారలై వర్షపాతమై వరదలు వంకలు వాగులు ఇవన్నీ సముదాయంగానే జీవనదులు, ఇవి సంగమిస్తమే సముద్రాలు. ఏది ఒక్కరితోటే మొదలవుతుంది, ఏది ఒక్కరితోటే మొదలవుతుంది. అంతటి మహోన్నత విద్యమాలు, అంతటి మహోన్నతమైన తెలంగాణ ఉద్యమము ఒక్కదాని మీద ఒక ఉప్పెనల. నిజంగా కృష్ణ కవిత వచ్చిన తర్వాత ఏమాత్రం అనవంత వ్యతిరేకత వచ్చిన భూకంపం అన్నాం, ఏ కంపం లేదు. ప్రళయాలు వస్తాయన్నాం, ప్రజలలో చైతన్యాన్ని రగిలించే చైతన్యాన్ని నీరుగారుస్తున్నదే తప్ప ప్రజలలో నిక్షిప్తమైన నిప్పులాగా నువ్వులుగప్పిన నిప్పులాగున్న వాళ్ళ చైతన్యాన్ని మనము ఇష్టమున్న కాడ సభలు, మనం ఇష్టమున్న కాడ సమావేశాలు పెట్టుకొని మౌన్నత ప్రజలకు కూడా మనము విఘాతం కలిగిస్తున్న వారి బాధ కలుగుతుంది. నాకు సాంస్కృతిక పరమైన చేతిలో ఉద్యమము పొలిటికల్ చేతులు వచ్చింది. మేము సాంస్కృతికంగా ఎక్కడ పాల్గొనాలో ఇప్పుడు మాకు చెప్పలేని పరిస్థితి ఉంది. అలా సరే ఎవరైతే చేస్తే మా భాగస్వామ్యము మా వంతు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసమే అన్ని వదులుకున్నాం. ఇలా సినిమాల పడరాత్తనంలో నన్ను చూస్తే భయపడే పరిస్థితి ఉన్నది. ఎవరు పాట రాయించాడు తెలంగాణ ఉద్యమం కోసం మేము. ఎందుకంటే నిన్న దాకా అందశ్రీ అంటే కూడా తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమం పుణ్యమాని ఇలా 4 కోట్ల మంది తన హృదయాల మీద నన్ను ముద్రించుకున్నారు. వాళ్ళకి ఏమిచ్చిన నేను తెచ్చుకుంటా, జీవితకాలం విధేయుడుగా తల నుంచి జై తెలంగాణని తీర్చుకో
చదవడమే తప్ప. ఇక అన్నశ్రీ అక్షరం రాదు, 2 సార్లు అమెరికా. ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే నన్ను ఎవరు దేకడు. నాకు వచ్చిన డాక్టరేట్ కానీ, నాకు వచ్చిన పాఠ్యాంశాల పుస్తకాలు కానీ, నాకు ఇచ్చిన ఏ అయినా తెలంగాణ ఉద్యమం అనేది ఇంత బలపడకపోతే అన్నశ్రీ అనేటోడు ఇంత సందడిగా మీకు వినపడడు. అది తెలంగాణ ఉద్యమానికి చెందుతుంది, ఆ తెలంగాణ మేధావులకు చెందుతుంది, తెలంగాణ విద్యార్థులకు చెందుతుంది, తెలంగాణ ప్రజలకు చెందుతుంది, తెలంగాణ కులాలకు చెందుతుంది, తెలంగాణ కులోద్యమాలకు చెందుతుంది, తెలంగాణ ఆత్మగౌరవానికి చెందుతుంది, తెలంగాణ అస్తిత్వానికి చెందుతుంది. కాబట్టి ఇంత గొప్ప ఉద్యమంలో కొట్టమోసుకోవడానికి పట్టణం కొల్లోడిగా తాగబెట్టుకొని వచ్చిన నన్ను ఈ అమ్మ తెలంగాణ ఉద్యమం దేవిని కూడా చేసి వదిలేసింది. ఎందుకంటే ఈ ఉద్యమానికి జీవితకాలం, ఈ తెలంగాణకు జీవితకాలం, ఈ ప్రజలకు జీవితకాలం నేను విధేయుడిగా బతకాలనుకుంటున్నాను. ఎక్కడనన్నా చిన్న తప్పిదాలు ఎక్కడనన్నా జరిగితే నా ముక్కుకు ముగుదాడేసి, అరే ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు తెలంగాణ ఏదో మాట్లాడినావు గొప్పగాని, ఎక్కడనన్నా తెలియని తప్పులు జరిగితే నన్ను సరిచేయండి. తెలంగాణ ఉద్యమంలో నన్ను భాగస్వామిగా జీవించిన కాలం అంటే ఒక సుదీర్ఘమైన పోరాటంలో కాకూడదు తెలంగాణ ఉద్యమం అని నేను చెప్తాను. నాదొక ఎందుకంటే ఈ 63 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో తెలంగాణ ఉద్యమాలు ఎన్ని రోజులు జరగాలనిపిస్తుంది, కానీ ఎక్కడనో లోపం మనతాన్ని ఉన్నది. మన అనైక్యత, మన అభద్రత భావనలు, మన ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నిటికీ దూరం అయితేనే, మనం అంతా ఒక్కటైతేనే శత్రువు భయపడతాడు. మనం అంతా ఒక్కటి కాకపోతే ఏ రోజు వాడికి ఏమి సేవ కొట్టినట్టు ఉండదు. మీరు మీటింగులు పెట్టుకొని వాళ్ళు ఢిల్లీలో సుట్టుగొంతులు పంపుతారు, మీరు ఊరేగింపులు చేయండి, వాళ్ళు ఢిల్లీలో ఏమో చేస్తున్నారు. లాబీ అనేది ప్రజల ఉద్యమంగా జరగాలి, లాబీ అనేది ప్రతిఘటన ద్వారా జరగాలి, లాబీ అనేది పొలిటికల్ గా జరగాలి, లాబీ అనేది నిత్య సంఘర్షణగా జరగాలి. నాకేంది అంటే మనము అస్తిత్వంగా ఎప్పుడో ఆందోళన తెలంగాణలో ఎప్పుడో విడిపోయింది, మానసికంగా విడిపోయింది, భాషాపరంగా విడిపోయింది, బతుకోపరంగా విడిపోయింది. మనం విడిపోవచ్చింది అడ్మినిస్ట్రేషన్, ఒక అధికార నేపథ్యంలో విడిపోవచ్చిన అదొక్కటే మిగిలి ఉన్నది. దాన్ని సాధించుకోవాలి. ఈ లోకసభ మెంబర్లకు, రాజ్యసభ మెంబర్లు కలిపి రేపు పార్లమెంట్ లో వచ్చే బడ్జెట్ సమావేశాలలో పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టాలని ఇప్పుడు జరుపుతున్న ఈ విద్యార్థుల సభ విజయవంతంగా వాళ్ళ లేఖలు అందరికీ చేరి అందరినీ ఒక చైతన్యాన్ని కలిగించాలని నేను మనసు వాస కర్మన కోరుకుంటున్నాను. సెలవు.